ఒక దోషిగా నిలబడింది. ఆ న్యాయస్థానం ఎవరిదో తెలుసా? ప్రజా కోర్టు కాదండి, నక్సలైట్ల న్యాయస్థానం కాదండి, సివిల్ జడ్జి గారు ఉండే న్యాయస్థానం కాదండి, హైకోర్టు కాదండి, జిల్లా న్యాయస్థానం కాదండి. దేవుని యొక్క న్యాయస్థానంలో స్త్రీ అలాగే నిలబడిపోయినటువంటిది ఉంది. విరిగి నలిగిపోయింది, హృదయం నలిగిపోయింది, తల ఎత్తుకోలేనటువంటి స్థితిలో ఉంది. ఆమె అంటుంది, అయ్యా నేను పొరపాటు చేసిన మాట వాస్తవమే, నాలో పాపం ఉంది, పాపం నన్ను బందీ చేసేసినటువంటిది ఉంది. ఈ పాపం నుంచి విడుదల పొందాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా వల్ల కాలేదయ్యా. నేను అపరాధం చేత పాపం చేత చచ్చినటువంటి దాన్ని. ఈరోజు నీ యొక్క ప్రజా కోర్టు కాదు, యేసుక్రీస్తుకి న్యాయపీఠం ముందు నిలబడినాను. అయ్యా నువ్వు ఏ శిక్ష వేసినా నేను దానికి సిద్ధమే అంటూ ఉన్నటువంటిది ఉంది.